ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమియోలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వాని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతని నీతి అని ఎంచబడుచు గదా మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెనో, సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి సూత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ప్రియ దేవునికి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు వాస్తవానికి అన్యజనంగమైన అందరికీ ఒక అద్భుతమైన నిరీక్షణ ఆధారమైన మాటలివి. యూదులు ఇశ్రాయేలులకి సున్నతి అనేది చాలా పట్టింపు. వారి దృష్టికి అన్యజనంగము దేవుని దృష్టికి అసహ్యమైన వారు. సున్నతి పొందిన వారు మాత్రమే దేవునికి ఇష్టలైన వారు అని వారి భావన. అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ ధన్యవచనము సున్నతి గల వారికన్నా అంటే విశ్వాసము వలన దేవుని చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అన్న ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా అని అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తూ, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాము కదా. నీతి ఈ యొక్క అబ్రహాము సున్నతి పొందిన తర్వాత కాకుండా ముందే ఆయన నీతిమంతుడుగా విశ్వాసమును బట్టి ఎంచబడ్డాడు. అది ఏ స్థితి యందు ఎంచబడెనో, సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినటువంటి విషయాన్ని ఆలోచిస్తే, ఆయన నీతిమంతుడిగా ఎంచబడినప్పుడు ఆయనకు సున్నతి కలిగి ఉన్నదా, సున్నతి లేదా అని ప్రశ్న ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఆయన వేస్తూ, సున్నతి లేనప్పుడే కదా దేవుడు పిలిచాడు, దేవుని పిలుపుకి నేను లోబడ్డాడు, ఈయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై
అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాడు. దేవుడు ముందుగానే ఆయనకి నీతిమంతుడుగా ఎంచాడు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలలో ప్రత్యేకించబడిన వాడని ఒక గుర్తు కొరకు ముద్ర వేయడానికి సున్నతి వ్యవస్థ దేవుడే అబ్రహాము జీవితానికి కలుగచేశాడు. అబ్రహాముకు ఈ సున్నతి అనేది ఒక నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు ఆయనకి తన శరీరానికి ఆయన ఇచ్చాడు. కానీ సున్నతి పొందిన తర్వాత ఆయన నీతిగా ఎంచబడలేదు. కానీ సున్నతి పొందక మునుపు ఆయన నీతిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తర్వాత తన ముద్రగా తన శరీరంలో ఉండడానికి ప్రత్యేకించబడిన ప్రజలని గుర్తింపబడ్డానికి ఒక ముద్రగా, ఒక గుర్తుగా సున్నతి వ్యవస్థ దేవుడే అబ్రహాము జీవితంలో ప్రారంభించాడు. ఇది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అని మనము ఖచ్చితంగా నమ్మాలి. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. ఆ గుర్తు అనేది తనకు దేవుడిచ్చాడు. కానీ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సున్నతి పొందిన వారే నీతిమంతులు, సున్నతి పొందిన వారికే ఆయన తండ్రి అనడానికి కాదు. విశ్వాసము కలిగిన వారందరికీ ఆయన తండ్రి. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అని ఆయనకి బిరుదు ఉంది. విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాముకు సంతానమే. అయితే ఈ గుర్తు ఎవరికి? అబ్రహాము నుండి శరీర సంబంధంగా తన ప్రజల కొరకు ఆ యొక్క గుర్తు ప్రత్యేకించబడిన వారని గుర్తు ఇచ్చాడు. కానీ ఈరోజు అన్యజనంగమైన మనకు సున్నతి పొందకపోవడం అనే ఆ ఇంపార్టెంట్ ఇష్యూ విషయంలోనికి వస్తే, అబ్రహాము ప్రారంభంలో విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడిన రీతిగా సకల అన్యజనాంగము కూడాను ఈరోజు దేవుని యందు కలిగిన విశ్వాసమును బట్టి అబ్రహాముకు సంతానమును, నీతిమంతులుగా జీవించే ఆ భాగ్యమును మనం కలిగి జీవిస్తున్నామన్న సంగతి గుర్తుంచుకోగలిగాలి. అదేవిధంగా వాక్యం మనకు బోధించే సత్యములో అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలంగానే కలిగెను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అప్పటికి ఇంకా సున్నతి పొందలేదు. కానీ అబ్రహాముకు దేవుడు దీవించినప్పుడు, నీ మూలంగా భూమి యొక్క సమస్త వంశములు, సకల ప్రజలు ఆశీర్వదింపబడుదురు అన్న ఒక వాగ్దానము, వారసత్వపు వాగ్దానము అబ్రహాముకు తన సంతానికి కలిగినప్పుడు ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కదా, అది ఆయన విశ్వాసాన్ని బట్టి కలిగింది. ఆయన ప్రభువును నమ్మాడు. ఆ నమ్మకం అతని తర్వాత భూమి మీద ఉన్న సమస్త వంశములకు ఆ వారసత్వపు ఆశీర్వాదం అనేది సంప్రాప్తమైంది. సో ఇది మనం గమనించినప్పుడు విశ్వాసం మూలమైన నీతి మూలంగానే ఈ అద్భుతమైనటువంటి వారసత్వము, వాగ్దానము లభిస్తుంది. విశ్వసించిన వారందరూ ఆ వాగ్దానానికి మరి అర్హులుగా ఎంచబడుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఈ వాక్యములో అద్భుతమైనటువంటి మాటను మనకు వివరిస్తున్నాడు. అది మనం గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. చూడండి, ఒక
క్లిష్టమైన ఒక భయంకరమైనటువంటి ప్రశ్న ఇక్కడ అపోస్తలుడు పౌలు వేస్తున్నాడు. ఒకవేళ యూదులు ఇశ్రాయేలీయులు గనుక మేము ధర్మశాస్త్ర సంబంధమైన వారసులు, ఈ అన్యజనములు ఇప్పుడు నమ్మిన కూడా వారు వారసత్వం కాదంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఇచ్చిన వాగ్దానము నిరర్ధకమైపోతుంది. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధులు వారసులు కేవలం వారసులు కారు. ఎంతమంది అయితే దేవుని విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఆ వాగ్దానానికి వారసులు. అందుకే ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధులైన వారి వారసులైతే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము వ్యర్థమైపోతుంది, ఆ వాగ్దానం నిరర్ధకమైపోతుంది. అలా కాకుండా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే ఆయన తెలియచేశాడో అది నిశ్చయంగా అది విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము చెందుతుంది. విశ్వసించిన అందరికీ అది చెందుతుంది. వాక్యం చెప్తుంది, ఎలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవను. ఎప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందో పాపం అనేది ఏమిటి అనేది ప్రజలకు తెలిసి వచ్చింది. అంతకుముందు పాపము పుణ్యము అనే పదమునకు చోటు లేదు. మంచి చేస్తూ చెడు చేస్తూ మనుషులు జీవించేవారు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో, ధర్మశాస్త్రము ఆజ్ఞ అతిక్రమించువారు పాపము చేస్తున్నారు అనేది అప్పుడు వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది, దేవునికి కోపము వస్తుంది. దేవునికి కోపం పుట్టించినప్పుడు మనిషి లయమైపోతాడు. పాపము నుంచి జీతము మరణము. ఈరోజు మానవునికి శిక్ష విధి. దేవుని ఉగ్రతకు మనిషి బలి అయిపోతున్నాడు. అందుకే ధర్మశాస్త్రం ఉగ్రతను పరిచయం చేస్తుంది, ఉగ్రత తెచ్చి పెడుతుంది. ధర్మశాస్త్రం లేని పక్షంలో అతిక్రమము అసలు ఉండదు అని చెప్పి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు మనం లోనైనప్పుడు ఇవన్నీ పాటించాలి. అయితే దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అది వింటూ జీవించినప్పుడు అదే తన జీవితానికి ఒక ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడు అనుకుందాం. విశ్వాసంతో ఆయన జీవిస్తున్నప్పుడు తను ఎప్పుడు తడబడాడు. తను ఎక్కడికి వెళ్ళినా తన దేవుడు చూస్తున్నాడు. తన దేవుని దృష్టికి నీతిగా ఉండాలి అనే భయముతో భక్తితో ఆ బిడ్డ జీవిస్తాడు. ధర్మశాస్త్రం మూలంగా చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఏడాది బలి అర్పిస్తారు, మళ్ళీ పాపం చేస్తూ ఉంటారు, అతిక్రమం చేస్తూ ఉంటారు, బలి అర్పిస్తూ ఉంటారు. అది దేవుని దృష్టికి సరైనది కాదు. విశ్వాసము కలిగిన వ్యక్తి భయముతో భక్తితో తన జీవితాన్ని ఎంతో వినమ్రంగా దేవునిలా భయముతో భక్తితో విధేయతతో ఆయన జీవిస్తాడు. కనుక ఆ అనుభూతియే ఈరోజు చాలా అవసరము. అబ్రహాము ద్వారా మనకు వారసత్వంగా వచ్చింది ఏంటంటే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా ఎంచబడి ఆ నీతిగా జీవించడమే మనకు శ్రేయస్కరం. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యంలో ఉన్నటువంటి విశేషమైన మాటలను ధ్యానిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధమైన ఆదివారమున ప్రతి ప్రియ బిడలు నీ వాక్యానికి విధేయత కలిగి విశ్వాసముతో నీతిమంతులుగా తీర్చబడి మీ యొక్క వాగ్దానాలకు వారసులై జీవించే భాగ్యము అనుగ్రహించండి. ప్రభువా, మీ ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించే అట్టి భాగ్యము ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని ఈ దినము మీ దీవెనతో నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.